హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ సెట్ భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ అన్నకి ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి హెల్త్ బాగాలేదు, మన ఐసీయూలో ఉన్నాడని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ అయితే అది బ్యాడ్గా ప్రచారాలు చేయడం కానీ, అలాగే ఇంకో రకంగా వాళ్ళ టీఆర్పీ కోసం కానీ ఇలా అయితే చేస్తున్నారు భయ్య. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ప్రభాస్ అన్నకి ఏమైంది అని చెప్పేసి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. నిజానికి నాకు తెలిసినంత వరకు ప్రభాస్ అన్నకి హెల్త్ బాగానే ఉంది భయ్య, అసలు ఏం అవ్వలేదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానని కూడా నేను చెప్తాను. అయితే ముందుగా ఇదంతా వైరల్ చేయడానికి కారణం టీఆర్పీ కోసమేనా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, మన కన్నప్ప సినిమాలో కూడా మన ప్రభాస్ అన్న యాక్టింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒక మంచి రోల్ చేస్తున్నాడు. అంటే ఆయనకు తగ్గుతుందా లేదా అని చెప్పేసి పక్కన పెడితే, కేవలం విష్ణు గారు అడిగారని చెప్పేసి ఆ క్యారెక్టర్ని చేయడం అయితే జరుగుతుంది భయ్య. ఆయనకి ఇష్టం ఉన్నా లేదా అనేది పక్కన పెడితే, ఆయన ఎవ్వరు అడిగినా కూడా చేసేంత మంచోడు చెప్పాలంటే ప్రభాస్ అన్న. ఆయనంత మంచోడు ఇండస్ట్రీలోనే ఎవ్వరు ఉండరు భయ్య. ఎంత ఎత్తుకు ఎదిగినా, అంటే బాహుబలితో 2000 కోట్లు వచ్చినా కూడా ఆయన సింపుల్గానే నేను చిన్న హీరోనే అన్న టైప్లోనే ఉంటాడు భయ్య. అది ఆయనలో ఉన్న ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అలాంటి హీరో మీద చాలా వరకు ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అయితే ఇది నిజమే అని చెప్పేసి కూడా నమ్మేస్తున్నారు భయ్య చాలామంది. అంటే ఫ్యాన్స్ అయితే నమ్మట్లేదు, కానీ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా భయ్య, మనం ఏది చెప్పినా నమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, సెన్సిటివ్గా ఉంటారు చాలామంది, వాళ్ళైతే నమ్మేస్తారు. ప్రభాస్ అన్నకి చాలా హెల్త్ బాగాలేదు, ఐసీయూలో ఉన్నాడని చెప్పేసి కూడా చాలా రూమర్స్ అయితే పెట్టడము, అదంతా అంటే మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు భయ్య. వాళ్ళు బాగాలేదు, ఇంకా సీరియస్గా ఉంది అది ఇది అని చెప్పేసి కూడా. ఎందుకు బాగాలేదు అంటే, మన ప్రభాస్ గారు బాహుబలి చేసే టైంలో అంటే గుర్రం మీద నుంచి పడిపోవడము, ఆ గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత వెన్నుముక జస్ట్ ప్యాచర్ అవ్వడము, అది మళ్ళీ మనకు సాహో సినిమా అప్పుడు కూడా అలాగా కొంచెం ఇది జరిగింది, అది ఇది అని చెప్పేసి రాధేశ్యామ్ సినిమా అప్పుడు కూడా జరిగింది అని చెప్పేసి కూడా ప్రతి సినిమాకి ఈ నెగిటివ్ టాక్ని అయితే ప్రచారం చేస్తున్నారు భయ్య. అయితే బాహుబలి సినిమా అప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అయితే జరగడం నిజమే. ఆ తర్వాత జరిగిందా లేదా అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే జరిగిందనుకున్నా కూడా ఆయనకి చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. అంటే షూటింగ్ అన్న తర్వాత జస్ట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, అలాగేదో జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఆయనకు బాగానే ఉంది అండ్ నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, ఆయన ఇంకా నెక్స్ట్ వీక్లో శ్రీకాళహస్తికి వస్తున్నాడు భయ్య. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇప్పుడు జర్మనీలో ఉన్న ఆయన హెల్త్ బాగాలేక ఐసీయూలో ఉన్న ఆయన నెక్స్ట్ వీక్లో ఎలాగ శ్రీకాళహస్తికి వస్తాడు అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. ఈ చిన్న లాజిక్ చాలు ఆయనకి బాగానే ఉంది అని చెప్పడానికి. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ గారికి బాగానే ఉంది భయ్య, ఇదొకటి సంతోషము. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మరి ఇంకా నెక్స్ట్ వీక్లో శ్రీకాళహస్తికి అంటే గుడికి వస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. అది మాత్రం పక్క ప్రభాస్ గారు. అయితే ఏదైతే ఏముంది ఇప్పటివరకు ఆయనకి బాగుంది కదా, అది చాలు అని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తెలియజేయండి భయ్య కింద కామెంట్లో. అలాగే ఈ న్యూస్ ఛానల్స్ అంటే నెగిటివ్ కోసం, అంటే వాళ్ళ టీఆర్పీ కోసం, అంటే వాళ్ళు ఏదైనా చెప్పి ఏదైనా వినొచ్చు అనే వాళ్ళ కోసం మీరేమన్నా అనాలనుకున్నా కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.